ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధనుర్రాశి, ధనస్సు బృహస్పతి అధిపతి. అయితే ధనస్సు రాశి వారికి ప్రస్తుత వాతావరణంలో గురు శాపం అనేటువంటి దాని వలన అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి చాలా నిదానంగా నడవటం ప్రారంభమవుతుంది. నీరస పడకండి, అయ్యో ఏమిటి అనేటువంటి కంగారు పడకండి. వాతావరణం ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుంది అని మనం అనుకోవద్దు. ప్రతికూల వాతావరణం అనేటువంటిది కూడా అంతకు మించిన ప్రతికూలంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఎంత నెమ్మదిగా జరిగినా జరుగుతుంది కదా అని ఒక విషయంతో దాన్ని ప్రశాంతంగా అలానే ఉండనివ్వండి. ఏదో మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాము, ఇంత తారాసపడుతున్నాము, ఇంత తాపత్రయపడుతున్నాము, ఇంకా వాతావరణం ముందుకు కదలకుండా అంతా చాలా నిదానంగా నడుస్తుంది అని దాన్ని ఏదైనా అటో ఇటో తిప్పే ప్రయత్నం చేస్తే బొక్క బొర్రలా పడతాం మనం. ధనుర్రాశి వారికి సమయం నిజంగానే అనుకూలంగా లేదు. అన్నీ ఎంతో సుస్పష్టంగా అనుకూలంగా కనిపిస్తూ అత్యంత ప్రతికూలంగా సాగుతుంది ఇప్పటి నుంచి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా అయ్యో నాకు జరగట్లేదు అనేటువంటిదిగా మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మనోవిచారం అనేటువంటిది చాలా ఎక్కువగా కలుగుతుంది. ఆ మనోవిచారం ఎప్పుడైతే మనకు మన స్థాయి దాటి వెళ్తుందో ఆ స్థిమితం కోల్పోతే ఎలాంటి అఘాయిత్యాలకైనా మనం ఉడిగట్టేస్తాం. కనుక ఏమాత్రము కూడా మనస్సు అదుపు తప్పకుండా ఓకే జరిగింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తాబేలు చిన్నగా ప్రయాణం చేస్తూ ఉంటుంది, కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కుందేలు ఎంత పరిగెత్తాలో అంత దూరమే, కానీ తాబేలు అనేటువంటిది ఎక్కడికో దాని యొక్క ప్రయాణం. కనుక ప్రతి ఒక్కటి గమనించుకుంటూ అత్యంత జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెనక ముందు ఆలోచించుకుంటూ వెళ్తే ఇవాళ అవ్వవలసిన పని 10 రోజులు లేటుగా అవుతుంది, కానీ నాకు ఇవాళ అవ్వాల్సిన పని ఇవాళే అవ్వాలనే ప్రయత్నం చేస్తే మొత్తం కొలాప్స్ అయి కూర్చున్నటువంటి స్థితి చాలా ఎక్కువగా ఉంది. కనుక ఈ ఒక్క ధనస్సు రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా కదా అవకాశాన్ని వీరుని చూసుకొని విష్ణు సహస్రనామ పారాయణ వినటము చేసుకోవటము, లేదా విష్ణుమూర్తి స్వామివారిని ఏతా అసదన్ సుకృతస్య లోకేత విష్ణుపాహి, లేదంటే ఓం నమో నారాయణాయ, ఇది చాలా తేలిక అందరికీ కూడా. కనుక ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక్క అష్టాక్షరీ మంత్రాన్ని మీరు ఎంతగా తపిస్తూ జపిస్తూ ఉంటే అంతగా ఆ సుదర్శన నారాయణుడు మీ వైపు ఎలాంటి చెడు రాకుండా సుదర్శనంతో మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి మీకు సౌఖ్యాన్ని శుభాన్ని అందిస్తాడు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.